ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి ఆత్మీయులైన అందరికీ కూడా ఈ ఉదయకాల శుభావందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనుదిన ఆత్మీయ వాక్కు, నీ వల్ల దేవునికి మహిమ వస్తుందా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చదువుకుందాం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవునికి మహిమ కొరకు చేయుడి. దేవుని మహిమ కొరకు మనం ఏది చేసినా అది దేవునికి మహిమ తెచ్చేది ఉండాలి. ఈ దినము మన దినం ఎలా ప్రారంభించబడాలి అంటే, నువ్వు ఏది చేసినా, ఏ పని చేసినా, మాట్లాడినా, ప్రవర్తించినా, నీ క్రియలైనా, నీ నడవడికైనా, నీ ఉద్దేశాలైనా, నీ ఆలోచనలైనా, నీ తలంపులైనా సమస్తం ఈ రోజు నువ్వు ఏదైతే చేస్తున్నావో సమస్తం నువ్వు చేసే ప్రతి పనిని బట్టి, ప్రతి మాటను బట్టి, ప్రతి ప్రవర్తనను బట్టి దేవుని నామం మహిమపరచబడాలి. కానీ ఎట్టి పరిస్థితిలో ఈ దినమున నీ వల్ల దేవుని నామానికి అవమానం జరగకూడదు, దేవుని నామం దూషించబడకూడదు. ఒక దేవుని నమ్మిన బిడ్డగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా నా వల్ల ప్రతి దినము దేవునికి మహిమ కలగాలి. నేను ఏం చేసినా దేవుడి నామం మహిమపరచబడాలి, దేవుని నామం ఘనపరచబడాలి అనే ఉద్దేశంతోనే మనం ప్రతిదినము జీవించాలి. కానీ మన వల్ల దేవునికి అపకీర్తి రాకుండా దేవుడే మహిమ పొందేలాగా మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీ అనుదిన జీవితంలో ఈ దినము కూడా ప్రతి ఒక్కరూ నా వల్ల దేవుడికి మహిమ కలుగుతుందా లేదా, నేను దేవునికి మహిమకరంగా ఉన్నానా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా మీరు ఆలోచించి ఈ దినమును ప్రారంభించి దేవునిలో మనం ముందు కొనసాగాలని ప్రభు ప్రేమతో మీ అందరికీ ఈరోజు ఈ మాటను నేను తెలియజేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ కూడా మనమందరము దేవునికి మహిమకరమైన జీవితాలు జీవించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మనందరం ఆ రీతిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ దినం ఈ వాక్యం నిజంగా నీ జీవితాన్ని దేవునికి మహిమకరంగా నడిపించినట్లయితే నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఆత్మీయ వాక్కు ద్వారా నా వల్ల దేవునికి మహిమ కలుగుతుందా లేదా, నేను ఏది చేసినా నా దేవుని నామం మహిమపరచబడాలి, నా దేవుని నామం ఘనపరచబడాలి అనే ఉద్దేశము మాకు దయచేయండి ప్రభువా. ఈరోజు ఈ మాట వింటున్న ప్రతి బిడ్డను కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి కుమార్తెను, ప్రతి యవన బిడ్డలను కూడా ప్రభువా, మా ద్వారా నీకు మహిమ కలిగే ఆత్మీయ జీవితాలను మా అందరికీ దయచేసి ఈ దినమంతా కూడా మా ద్వారా నీకు మహిమ కలిగేటువంటి కృపను మాకు అనుగ్రహించి సహాయం చేసి నడిపించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆదరణ సదాకాలం మనకును మన కుటుంబాలకు ఈ వాక్కును అనుసరిస్తున్న ప్రతి బిడ్డలకు తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ అనుదిన ఆత్మీయ వాక్కు మిమ్మల్ని బలపరిచినట్లయితే ప్రతి ఒక్కరూ దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి పంపించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు.